నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అంటుంది ఆర్కే గారి ఎడిటోరియల్ కొత్త పలుకు. కొత్తగా కాదు, చెత్తగా తన అభిప్రాయమే జనం అభిప్రాయం కింద కాదు, తన అభిప్రాయంలోనే వక్రీకరణ ఉందని జనం గ్రహిస్తున్నా సరే అలాగే రాస్తారు. నేను చెప్పేది తప్పైతే ఒక్కసారి వెరిఫై చేయండి. తెలుగుదేశం పార్టీ జనసేన వెంటపడిందా? జనసేన తెలుగుదేశం వెంటపడిందా? వన్ సైడ్ లవ్ అంటూ వెంటపడింది ఎవరు? తెలుగుదేశం. కానీ ఇప్పుడు ఏం రాస్తుంది? జనసేనాని డౌన్ ప్లే చేసి తెలుగుదేశం వెంట ఆయన తిరుగుతున్నాడు అన్నట్టుగా ఈనాడు ఆంధ్రజ్యోతి భ్రమ కల్పిస్తుంది. సరే, వాళ్ళు ఆ ట్రాప్లోనే కరెక్ట్ అనుకుంటున్నారు, తమకు కొన్ని సీట్లు కావాలి కాబట్టి సర్దుకుంటున్నారు, అది వాళ్ళ ఇష్టం. భారతీయ జనతా పార్టీ విషయంలో గుర్తు తెచ్చుకోండి, సోమవీర్రాజు పొరపాటును కూడా పొత్తు వద్దనేవాడు. పురంధేశ్వరి పొత్తు అధిష్టానం చేతుల్లోనే ఉందంటోది, అంతవరకే. కానీ పొత్తు కోసం ప్రయత్నించుతోంది ఎవరు? పవన్ కళ్యాణ్ ద్వారా బీజేపీ అధిష్టానంతో మాట్లాడుతున్నది ఎవరు? పవన్ కళ్యాణ్ వెంటపడి పొత్తు పెట్టించుకుంటున్నాడు అన్నటువంటి రకంగా మొన్నటిదాకా ప్రచారం చేశారు. ఇప్పుడు తెలుగుదేశం జనసేన కలిపి బీజేపీతో పొత్తొద్దు అయ్యా, మీరు మాతో పొత్తు పెట్టుకోబాకండి, మీ వల్ల మేము నష్టపోతాము అని వీళ్ళిద్దరూ కన్విన్స్ చేస్తున్నారట. అంటే అర్థం ఏంటి? ఈ వార్డింగ్ చూడండి, ఈ వార్డింగ్ చూస్తే అర్థమవుతుంది. బీజేపీతో చేతులు కలిపితే జగన్కు మేలు చేసినట్టే అన్న అభిప్రాయం ఉన్నందున మొత్తం పరిస్థితిని బీజేపీ పెద్దలకు వివరించి పొత్తు కోసం ఒత్తిడి తేవద్దని, ఎన్నికల అనంతరం ఎన్డీఏలో చేరతామని నచ్చ చెప్పడానికి తెలుగుదేశం జనసేన తరపులు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది అంటే ఏంటి? బీజేపీ బతిలాడుతోంది పొత్తు కోసం, వద్దని చెప్తున్నాడు చంద్రబాబు. చంద్రబాబు అట్లా చెప్పలేకపోతున్నాడు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నుంచి మంచి ఊపు మీద ఉంది. సీఎం జగన్మోహన్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉంది. మరోవైపు జగన్ సోదరు షర్మిల కాంగ్రెస్లో చేరిపోయి పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇవన్నీ టీడీపీ కలిసి వచ్చే అంశాలే. అయినా ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని భారతీయ జనతా పార్టీ పెద్దలు భావిస్తే నిరాకరించే పరిస్థితిలో టీడీపీ అధినేత చంద్రబాబు లేరు. అంటే బీజేపీ వాళ్ళు వెంటపడుతుంటే చంద్రబాబు మొహమాటానికి ఓకే అంటున్నారు, వీళ్ళు నచ్చ చెప్తున్నారు అంట. ఇంతకంటే సిగ్గుచేటైన జర్నలిజం మరొకటి ఉంటుందా? నడ్డాతో ఆ కాయిన్ కార్యక్రమంలోకి చంద్రబాబుని పిలిపించుకుంది ఎవరు? అక్కడ చంద్రబాబు నాయుడు నడ్డాతో అయిపోయింది పొత్తు అని రాసింది ఇదే కొత్త పలుకు, ఇదే రాధాకృష్ణ, ఇదే ఆంధ్రజ్యోతి కదా. అక్కడ టీ తాగడానికి నుంచున్నటువంటి సందర్భంలో 5 నిమిషాలు మోడీ వచ్చి పలకరిస్తే ఇంకేముంది అయిపోయింది అంటూ ఓవరాల్గా రాసుకొచ్చింది ఎవరు? ఇదే రాధాకృష్ణ, ఇదే ఆంధ్రజ్యోతి కదా. అప్పట్లో చంద్రబాబుకి ఇంకా అంత లైన్ క్లియర్ అయిపోయిందని రాసింది ఎవరు? వీళ్ళే కదా. ఇప్పుడు బీజేపీతో తెలుగుదేశం పొత్తు దాదాపు ఖరారవుతోంది అన్నప్పుడు బీజేపీ బతిన్లాడితే వాళ్ళ మొహాన పడేసిందని చెప్పే తరహాలో రాస్తున్నారు మొన్న జనసేన, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ. వీళ్ళ ఎజెండా బేస్డ్ జర్నలిజంతో ఎదుటి వాళ్ళని వెధవల్ని చేస్తారు, అంతకుముందు వెంపర్లాడిన తెలుగుదేశాన్ని దేవతం చేస్తారు. ఇది ప్రజలు అర్థం చేసుకుంటారో లేదో, లేదా ఆయా పార్టీలు ఇప్పుడు జనసేన అయితే ప్రస్తుతానికి సిగ్గును పక్కన పెట్టి నడుస్తోంది, భారతీయ జనతా పార్టీ కూడా అదే సిగ్గును పక్కన పెట్టి ఓకే అంటుందని చూడాలి.